पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శాంతయం ఆత్మ శాంతి స్వరూపుడైన పరమాత్మ అందరికీ సుఖశాంతులను ప్రసాదించుగాక. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఈ శ్లోకం గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే శ్లోకంలో రెండో విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, కోరికలన్నీ కూడా వదిలిపెట్టాలి అనేది. రెండవది, ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తుదుచ్యతే. అంటే ఏమిటిది? కోరికలు అన్నీ కూడా వదిలిపెట్టాలి. సర్వాన్ కామాన్, మనస్సులో కదలాడేటటువంటి కోరికలన్నీ కూడా వదిలిపెట్టి నీలో నీవు ఆనందిస్తూ, నీ ఆనందం ఏదైతే ఉందో నీ ఆనందాన్ని నువ్వు పొందుతూ ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే నీవు స్థితప్రజ్ఞుడు అనబడతావు. ఏమిటి స్థితప్రజ్ఞుడు అంటే? ప్రజ్ఞ అంటే జ్ఞానము. శ్రీమద్ భగవద్గీత మనకు సాంఖ్యయోగంలో జ్ఞానము అంటే ఏమిటి అన్నదాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, నీవు నశించేటటువంటి ఈ దేహం కాదు, శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి నీవు. నీవు సర్వవ్యాపకమై ఉన్నావు. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీకు మరణం అన్నది లేనే లేదు. ఇవన్నీ కూడా మనకు శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో చెప్పడం జరిగింది. ఈ జ్ఞానం ఎవరైతే బుద్ధిలో స్థిరపరుచుకుంటారో వాళ్ళని స్థితప్రజ్ఞులు అనటం జరిగింది. ఇప్పుడు ఆ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు అంటే, ఏ కోరికలు కూడా మనస్సులో కలగవట, ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడట. ఇక్కడ నిజానికి మనకి కావాలి, ఆనందమే కావాలి. ఏ కోరిక మనం కోరుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎందుకోసము అని ఆలోచించితే అది మన ఆనందం కోసమే, మన సంతృప్తి కోసమే. ఎదటి వాళ్ళు ఇలా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నప్పటికీ కూడా ఎదటి వాళ్ళు అలా ఉంటే నీకు శాంతిగా ఉంటుంది, నీకు సంతోషంగా ఉంటుంది, నీకు సంతృప్తిగా ఉంటుంది. ఈ పని ఇలా జరగాలి అని నువ్వు కోరుకుంటూ ఉంటే, ఎందుకు కోరుకుంటున్నాను అని నీ వైపు నువ్వు తిరిగి ఒక్కసారి చూసుకుంటే, అది అలా జరిగితే నాకు శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. ఈ పని నెరవేరితే నాకు తృప్తిగా ఉంటుంది. ఈ పెళ్ళి అయిపోతే నాకు తృప్తిగా ఉంటుంది. మా పిల్లవాడికి ఉద్యోగం వస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా నువ్వు ఏది ఆలోచిస్తున్నప్పటికీ కూడా, ఏ కోరిక కోరుతున్నప్పటికీ కూడా దాని
వెనకాల కారణం ఏమిటి అని నువ్వు ఆలోచించితే నీ సంతోషము, నీ శాంతి, నీ సంతృప్తి మాత్రమే ఉన్నాయి. కేవలము వీటి కోసమే ఇక్కడ మనిషి ఈ కోరికలు కోరటం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, కోరికలు కోరుతున్నాము, ఒక్కొక్కసారి నెరవేరుతున్నాయి, ఒక్కొక్కసారి నెరవేరటం లేదు. కోరిక కోరినప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే, అది నెరవేరుతుందా లేదా అనేటటువంటిది ఒక భయం అన్నది, ఒక ఆందోళన అన్నది అక్కడ ఉండనే ఉంటుంది. ఆ కోరిక నెరవేరినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. అలాగే ఎదుటి వాళ్ళ మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. ఆ పరిస్థితుల మీద కోపం వస్తూ ఉంటుంది, ఎదుటి వ్యక్తుల మీద కోపం వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మన మీదే మనకు కోపం వస్తూ ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే జీవితం అంతా కూడా ఏమిటి అంటే ఈ కోరికల మయమే. అంతే. కోరికలు ఎక్కడ మొదలవుతున్నాయి? ఆలోచనలో మొదలవుతున్నాయి. ఈ ఆలోచనలకు అంతమన్నది లేదు అన్నది మనకు అనిపిస్తూ ఉంది. ఈ ఆలోచనల వల్ల రకరకాలుగా మనం ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, ఇది నేను పొందాలి, అది అట్లా జరిగితే బాగుంటుంది, ఇలాగా మనం అనేక విషయాల గురించి పదే 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 ఇలాగే ఆలోచిస్తూ జీవితం అంతా కూడా గడుపుతూ ఉన్నాము. ఒక్కసారి కూర్చుని స్థిమితంగా ఆలోచించినట్లయితే ఈ కోరిక నెరవేరితే చాలు భగవంతుడా అని మొక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా నాకు ఏది వద్దు, నా కోరిక, ఈ కోరిక నెరవేరితే చాలు, ఈ విషయంలో నేను గట్టున పడిపోతే చాలు, నేను ఒడ్డున పడిపోతే చాలు, దేవుడా నన్ను రక్షించు అని చెప్పేసి అనేక సార్లు ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది నెరవేరిన తర్వాత నువ్వు ఆనందంగా ఉన్నావా? ఇప్పుడు ఆలోచించాలి, అసలు ఆనందం అన్నది ఏమిటి అన్నది. ఆనందంగా ఉన్నానా అంటే ఏమో అది తెలవటం లేదు. ఒక చిన్న విషయం ఏదైనా సరే, ఒక కప్పు కాఫీ తాగాలి అని మీరు అనుకుంటారు. ఎందుకంటే కాఫీ తాగితే నాకు ఆనందంగా ఉంటుంది అంటారు. కప్పు కాఫీ తాగుతున్న తర్వాత అప్పుడు నిజంగా చూసుకుంటే నువ్వు ఆనందంగానే ఉన్నావా? ఆ ఆనందం ఎంతసేపు ఉంది అని ఆలోచించితే అక్కడ ఆనందం అన్నది ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితే కనపడుతూ ఉంటుంది. కానీ ఆ కప్పు కాఫీ తాగిన తర్వాత ఒక అరగంట సేపు బాగానే ఉన్నాము అనుకుంటే అరగంట తర్వాత పరిస్థితి ఏంటి? మళ్ళా మామూలే, ఇంకొక కప్పు కాఫీ తాగితే బాగుండు అనేది అనిపిస్తూ ఉండొచ్చు కూడా. ఈ విధంగా చూసినట్లయితే కాఫీ తాగటం అనేటటువంటి ఒక చిన్న విషయం దగ్గర నుంచి అనేక పెద్ద పెద్ద విషయాల వరకు కూడా మనం కోరుతూ ఉంటాము. కొన్ని నెరవేరుతూ ఉంటాయి, కొన్ని ఏమో నెరవేరవు. ఈ జీవితంలో నిజంగా ఆనందం అన్నది పొందుతున్నామా అన్నది చూసుకుంటే ఆనందం అన్నది ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడో కొద్దిసేపు ఆనందంగా ఉంది అని అనిపిస్తుంది. మన కోరిక నెరవేరినప్పుడు ఆ కొద్ది క్షణాలు, లేకపోతే బాగా అయితే పోనీ ఒక్కరోజేమో ఆనందంగా ఉంది అనిపిస్తుంది. ఆ రెండవ రోజు నుంచి మళ్ళీ జీవితం మామూలుగానే ఉంది అనిపిస్తుంది. ఈ కోరిక నెరవేరటానికి ముందు నెరవేరుతుందా లేదా అనేటటువంటి అలజడి ఉంది. ఇప్పుడు అది కోరిక తీరింది, ఆ అలజడి కాస్త తగ్గింది అంతే. కానీ ఆనందం అంటే ఏమిటి? ఆనందం అన్నది ఏమిటి? మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ అలజడి తగ్గటము, ఈ ఆందోళన తగ్గటము, ఈ అశాంతి తగ్గటము, ఈ భయం తగ్గటము అనేటటువంటిదేనా ఆనందం అన్నది? ఇదేనేమో అనిపిస్తూ ఉంది. అంతకన్నా ఎక్కువ ఆనందం ఏముంది? ఏదో కాసేపు ఆనందంగా ఉందని పెద్దగా నవ్వుకోవచ్చు కూడాను, లేదా అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకోవచ్చేమో. చూసినట్లయితే ఏమర్థమవుతుంది?
ఈ అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసహనము, అసంతృప్తి ఇవేవి కూడా లేనటువంటి స్థితి మనం కావాలని కోరుకుంటున్నాము. ఇవేవి కూడా లేకుండా ఎప్పుడు కూడా శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలని మనం కోరుకుంటున్నాము. అవన్నీ కూడా ఎలా వస్తాయి అనుకుంటున్నాము అంటే ఇవి కోరికల వల్ల వస్తాయని మనం అనుకుంటున్నాము. కానీ ఈ కోరికలన్నవి ఇంకా ఇంకా కొత్తవి పుడుతూనే ఉన్నాయి. వాటిని ఆ కోరికలు నెరవేర్చుకోవటానికి, కోరికలు తీరటానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ జీవితం అంతా కూడా దుఃఖమయంగానే ఉంది అన్నది అర్థమవుతుంది. మనకిక్కడ శ్రీమద్ భగవద్గీత ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని మనకు చెబుతుంది. ఈ విషయం అర్థం చేసుకున్నట్లయితే నిజానికి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఇది స్థితప్రజ్ఞుడు ఈ విధంగా ఉంటాడు అని ఇక్కడ మనకు భగవద్గీత చెప్పింది. స్థితప్రజ్ఞుడు ఆ విధంగా ఉంటాడు. స్థితప్రజ్ఞుడుగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళు ఈ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇవి రెండు విషయాలు కూడా. స్థితప్రజ్ఞుడు, ఆ మహాత్ముడు ఆ విధంగా ఉంటాడు, జ్ఞాని ఆ విధంగా ఉంటాడు. నేను స్థితప్రజ్ఞుడిగా మారాలనుకుంటున్నాను అని ఎవరైనా అనుకుని ఆ నిర్ణయం తీసుకుని శ్రీమద్ భగవద్గీత ప్రకారంగా నేను నడవాలని అనుకుంటున్నాను, నా తండ్రి సాక్షాత్తు పరమాత్మ నన్ను ఏ విధంగా ఉండమని చెప్పారో ఆ విధంగా ఉండాలని అనుకుంటున్నాను అనేవాళ్ళు ఇది ప్రయత్నం చేయవచ్చు. ఏ ప్రయత్నం చేయవచ్చు? కోరికలతో సంబంధం లేకుండా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు కోరినటువంటిది నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. ఒకటి, నువ్వు కావాలనుకున్నది నువ్వు పొందవచ్చు, పొందకపోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు ఆనందంగా ఉండవచ్చు. దేంతోనూ కూడా సంబంధం లేనటువంటి ఆనందము అన్నదాన్ని నిరంతరము కూడా నీవు అనుభవిస్తూ ఉండవచ్చు. పైపెచ్చు నీ స్వరూపమే ఆనంద స్వరూపము అనేటటువంటిది నీవు తెలుసుకోవచ్చు. నేను ఆనందంగా ఉండటానికి నాకు ఏ విషయంతోనూ కూడా సంబంధం లేదు. నేను ఆనందంగా ఉండటానికి నాకు ఏ విషయంతోనూ కూడా సంబంధం లేదు. నేను శాంతిగా ఉండటానికి నాకు ఏ విషయంతోనూ కూడా సంబంధం లేదు. నేను సంతోషంగా ఉండటానికి ఏ విషయంతోనూ కూడా సంబంధం లేదు. నేను సంతృప్తిగా ఉండటానికి నాకు ఏ విషయంతోనూ కూడా సంబంధం లేదు. ఇది ఒక మహత్తరమైనటువంటి విషయం, నిజానికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇది అసలు సాధ్యమవుతుందా అన్నది. ఏదో నేను కోరుకున్నది వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. కానీ ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుడు మన తండ్రి, మనకు ఈ మానవదేహాన్ని ప్రసాదించినటువంటి మన తండ్రి మనకేం చెప్తున్నారు? నీ పాటికి నువ్వు ఎప్పుడూ కూడా శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండవచ్చు. చాలా గొప్ప విషయం. దీన్ని అర్థం చేసుకుని ఆచరణలోకి పెట్టినట్లయితే ఇది ప్రతి ఒక్కరూ కూడా, మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇందాక మీరు చాలామంది చేతులు ఎత్తారు. ఆ విధంగా ఉండటం అన్నది కుదురుతుందా అన్నప్పుడు మీలో అనేక మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. దేంతోనూ కూడా సంబంధం లేకుండా నేను నా పాటికి నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాను. ఏ వస్తువులతోనూ ఏ పరిస్థితులతోనూ కూడా సంబంధం లేకుండా అవి వచ్చినా రాకపోయినా సరే నేను సంతృప్తిగా లోపల ఉండగలుగుతాను అనేటటువంటి దాన్ని కొద్దిపాటి అవగాహన చేసుకొని అలా ఉండటానికి ప్రయత్నం చేస్తే
కొద్ది సమయంలోనే మీరు అలా ఉండగలుగుతారు. లోపల ఎప్పుడూ కూడా ఒక శాంతి, ఎప్పుడు ఒక పరమశాంతి అనుభవ రూపంలో మీకు ఉంటుంది అది. అలాగే లోపల దేంతోనూ కూడా సంబంధం లేనటువంటి ఒక సంతృప్తి ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఒక సంతోషం, లోపల ఒక సంతోషం, ఒక సంతృప్తి, ఏదో ఆనందము, ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ నుండే రాలేదు, అవి లోపల ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. పైపెచ్చు అది నా స్వరూపమే, అసలు ఆనంద స్వరూపము. దేంతోనూ కూడా సంబంధం లేకుండా నేను ఆనంద స్వరూపమై ఉన్నాను. దేంతోనూ కూడా సంబంధం లేకుండా నేను తృప్తిగా ఉన్నాను. దేంతోనూ కూడా సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా నేను శాంతిగానే ఉన్నాను. మరి ఎందుకు ఈ అశాంతి కలుగుతుంది? ఎందుకు ఈ అసంతృప్తి కలుగుతుంది? ఎందుకు నాకు దుఃఖం కలుగుతుంది? ఎందుకు అశాంతి కలుగుతుంది? ఎందుకు దుఃఖం కలుగుతుంది అని ఆలోచించినట్లయితే, ఈ అశాంతి అనేటటువంటిది నిజానికి ఎక్కడ కలుగుతుంది? దుఃఖము అనేటటువంటిది ఎక్కడ కలుగుతుంది? అసంతృప్తి అనేటటువంటిది ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ కలుగుతుంది? వస్తువుల్లోనా లేక నీ మనస్సులోనా? ఒక వస్తువు లేదా ఒక పరిస్థితి నీకు అసంతృప్తి కలిగిస్తూ ఉంటే, అశాంతి కలిగిస్తూ ఉంటే, ఆ వస్తువు అక్కడ ఉన్నంత వరకు కూడా, ఆ పరిస్థితి అలా ఉన్నంత వరకు కూడా నీకు అశాంతి కలుగుతూనే ఉండాలి, అసంతృప్తి కలుగుతూనే ఉండాలి. ఇక్కడ ఈ లైట్ వెలుగుతుంది. ఈ లైట్ వెలుగుతున్నంత వరకు కూడా ఈ కాంతి ఇదే విధంగా ఇక్కడ ఉంటుంది. లైటు వెలుగుతున్నంత వరకు ఈ కాంతి ఇలాగే ఎలాగా ఉంటుందో, ఇది మనకు అనుభవమే. ఇక్కడ లైట్ ఉన్నంత వరకు కాంతి ఉంటుంది అనేటటువంటిది. లైట్ తీసేస్తే కాంతి పోయి ఇక్కడ చీకటి ఏర్పడుతుంది అనేది మనకు తెలుసు. అలాగే నీవు ఇప్పటివరకు ఏమనుకుంటున్నావు? ఒక పరిస్థితి వల్ల నాకు అశాంతి కలుగుతుంది, ఒక పరిస్థితి వల్ల నాకు బాధ కలుగుతుంది, ఒక పరిస్థితి వల్ల నాకు అసంతృప్తి కలుగుతుంది, ఒక వ్యక్తి వల్ల, ఒక పరిస్థితి వల్ల, ఒక వస్తువు వల్ల నాకు అసంతృప్తి కలుగుతుంది, అశాంతి కలుగుతుంది, బాధ కలుగుతుంది అని అంటున్నావు. ఇక్కడ లైట్ ఉంటే ఈ కాంతి ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే అక్కడ కూడా ఆ వస్తువు కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ పరిస్థితి కానీ ఉన్నంత వరకు కూడా నీకు అశాంతి కలుగుతూనే ఉండాలి. కానీ అలా జరగటం లేదు. ఇక్కడ కాసేపు బాధపడుతున్నావు, కాసేపు అసంతృప్తిగా ఉంటున్నావు, కాసేపు కళ్ళమట నీళ్లు కారుస్తూ ఉంటున్నావు. కాసేపు అయిన తర్వాత ఏమైంది? మరలా ఏదో ఆలోచిస్తున్నావు. ఈ లోపల ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని వింటూ ఉన్నావు. వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచనల గురించి, వాళ్ళ మాటల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అప్పుడు ఏమైంది? ఆ సమయంలో నీకు అసంతృప్తి అన్నది లేదు, అశాంతి లేదు. మరలా కొద్దిసేపు అయిన తర్వాత మరలా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నావు, లేదా ఆ వస్తువుని గుర్తు చేసుకుంటూ ఉన్నావు. అప్పుడు ఏమంటున్నావు? మరలా నాకు అశాంతి కలుగుతుంది, బాధ కలుగుతుంది అని అంటున్నావు. అంటే ఏమైంది? నీవు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఆ పరిస్థితి గురించి కానీ, ఆ వ్యక్తి గురించి కానీ, ఆ వస్తువు గురించి కానీ నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీకు అశాంతి కలుగుతుంది, బాధ కలుగుతుంది, అసంతృప్తి కలుగుతుంది. ఆ వస్తువు గురించి ఆలోచించినప్పుడు నీవు మామూలుగానే ఉంటున్నావు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం, ఆ వస్తువు గురించి కానీ, ఆ వ్యక్తి గురించి కానీ, ఆ పరిస్థితి గురించి కానీ నీవు ఒక్క విధానంలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు అశాంతి కలుగుతుంది, బాధ కలుగుతుంది, భయం వేస్తుంది.
ఒక పద్ధతిలో నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అదే నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే నీకు ఆ అశాంతి, అలజడి, ఆ బాధ, అసంతృప్తి అనేటటువంటివి నీకు కలగవు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేసి చూడవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నిజానికి యథార్థంగా మనం గమనించినట్లయితే మనిషి దుఃఖపడటానికి, అసంతృప్తితో ఉండటానికి, అశాంతితో ఉండటానికి, బాధపడటానికి కూడా ఒక రకంగా అలవాటు పడిపోయాడేమో అనిపిస్తుంది. ఆలోచనలు మార్చుకోవటానికి నిజానికి చాలామంది ఇష్టపడరు. వచ్చి ఎవరొకళ్ళు చెప్తారు, ఎందుకు బాధపడబాక, అది ఇప్పుడేం కొంపలంటుకుపోయేటటువంటి పరిస్థితి ఏమి కాదు, అది ఇవాళ కాకపోతే రేపు అది మామూలుగా అవుతుంది, నువ్వెందుకు బాధపడుతున్నావు, బాధపడవద్దు అనేటటువంటిది చెప్పినప్పటికీ కూడా మనిషి ఆ బాధపడటానికి మళ్ళా దాన్ని తవ్వుకుంటూ అసంతృప్తితో బాధపడుతూ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అనేక మంది చూడండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత సరే బాధపడతారు, బాగానే ఉంది. అప్పుడప్పుడు పరిస్థితి చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, చనిపోయినటువంటి వ్యక్తితో ఇతను కూడా చనిపోయేలాగా ఉన్నాడు, సాయంత్రానికి నిజానికి ఇతని గుండె ఆగిపోయి చచ్చిపోతాడేమో, ఈవిడ పాపం ఇంత ఏడుస్తుంది, పొద్దున్న నుంచి నీళ్లు కూడా ముట్టలేదు, కాసేపటికి ఈవిడ గొంతు ఎండిపోయి చచ్చిపోతుందేమో, అంతగా ఏడుస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది చూసేటప్పుడు. సాయంత్రం అయ్యేటప్పటికి కాస్త నెమ్మదిస్తుంది. రెండో రోజుకి వచ్చేటప్పటికి కాస్త మామూలుగా ఏదోటి తింటారు, కాస్త స్థిమితంగా కూర్చుంటారు. ఇంకా మూడో రోజుకి వచ్చేటప్పటికి ఇల్లు చక్కబెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. క్రమేణా మారుతూ ఉంటుంది. ఈ లోపల మళ్ళీ ఎవరో వస్తారు, వచ్చి ఏం చెప్తారు, వాళ్ళ గురించి మళ్ళీ ఏదో తవ్వుతూ ఉంటారు. తవ్విన కొద్దీ మళ్ళీ దుఃఖం పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ అశాంతి పెరుగుతూ ఉంటుంది. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే చాలామంది ఏం చెప్తారో తెలుసా, బాధ ఉండదా ఏమిటి, బాధపడాలి కదా మరి, అందుకు బాధపడుతున్నాము. ఈ విధంగా బాధపడటం అనేది ఒక అలవాటైపోయి కూర్చుంది. మన తండ్రి మనకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించినటువంటి మన తండ్రి మనకు ఏం చెప్తున్నారు అంటే, నీవు బాధపడేటటువంటి వాడివి కాదు, నువ్వు దుఃఖపడేటటువంటి వాడివి కాదు అని చెప్తున్నారు. నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి. నీవు దుఃఖపడేవాడివి కాదు, నీవు ఆనంద స్వరూపానివి. నీవు ఆనంద స్వరూపానివి, నీవు సచ్చిత్ ఆనంద స్వరూపానివి, నీవు శాంత స్వరూపానివి, నీవు పూర్ణ స్వరూపానివి. నీవు ఏ వికారాలకు కూడా లోను కానటువంటి నిర్వికారుడవు, నీవు నిరంజనుడవు, నీవు నిర్మలుడవు అని మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెబుతున్నారు. కానీ భగవంతుడు చెప్పినటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇది ఒక పెద్ద ఇబ్బంది. సరే, మన తండ్రి మనకు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు, భగవాన్ ఉవాచ. భగవద్గీత అంటే ఏంటి? భగవాన్ ఉవాచ అంటే ఏంటి? భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడంటే నీకు ఇష్టమేనా? భగవంతుడి పట్ల నీకు భక్తి ఉందా అంటే, భగవంతుడంటే మాకు చాలా ఇష్టం అండి, భగవంతుడి పట్ల మాకు చాలా భక్తి ఉందండి, దేవుడిని మేము పూర్తిగా నమ్ముతామండి అని చెప్తారు. దేవుడిని నమ్ముతావు, నీకు భక్తి ఉంది, బాగానే ఉంది. భగవంతుడు ఒక మాట చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నారు? నీవు దుఃఖపడేవాడివి కాదు, నువ్వు ఆనంద స్వరూపానివి నువ్వు అని చెప్తున్నారు. మరి ఇక్కడ నువ్వు ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసంతృప్తి, అసహనము ఇవన్నీ కూడా నీకెందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని నువ్వు అర్థం చేసుకోకపోవటం వల్ల వస్తున్నాయి.
భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని నువ్వు అర్థం చేసుకోవటం లేదు, దాన్ని కాస్త నువ్వు ఆచరణలోకి తీసుకోలేకపోతున్నావు. అది భగవంతుడు చెప్పినటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకుని కాస్త ఆచరణలోకి తీసుకుంటే నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? దేంతోనూ కూడా సంబంధం లేకుండా నా పాటికి నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలను, దేంతోనూ కూడా సంబంధం లేకుండా నా పాటికి నేను శాంతిగా ఉండగలను, దేంతోనూ సంబంధం లేకుండా నా పాటికి నేను తృప్తిగా ఉండగలను. ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా, ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలలోనూ కూడా నా పాటికి నేను ఆనందంగా ఉండగలను అనేటటువంటిది అనుభవం అవుతుంది. ఎవరో చెప్పటం కాదు, ఇది కథ కాదు. ప్రతి ఒక్కరికి కూడా మనిషి పుడితే చాలు, నువ్వు అంతే, మనిషి పుడితే చాలు, ఇది నీకు అనుభవం అవుతుంది అనేటటువంటిది మన తండ్రి ఇక్కడ మనకు చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి ఇది. సరే, ఇక్కడ ఏం చెప్పారు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్ పార్థ. ఈ కోరికలన్నీ కూడా వదిలిపెట్టు అంటున్నారు. ఎందుకు వదిలిపెట్టమంటున్నారు అంటే, ఈ కోరికలన్నీ కూడా నువ్వు కోరుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నీకు మనస్సు చంచలమవుతుంది, బాధ కలుగుతుంది, భయమేస్తూ ఉంది, అలజడి కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. మరలా ఇది బంధం అవుతుంది. ఈ బంధం రేపు మరలా నీకు జన్మలకు కారణం అవుతుంది. ఈ జనన మరణ చక్రంలో పడి నువ్వు నలుగుతూ మరలా జన్మలు తీసుకుంటూ ఉండటానికి ఈ కోరికలే కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా జన్మలకు కారణమై నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి ఈ కోరికలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు అనేది మన తండ్రి చెబుతున్నారు. మరి ఇప్పుడు కోరికలన్నవి పూర్తిగా వదిలిపెట్టాలా అన్నది ఒక ఆలోచన మనకు రావచ్చు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, కోరికలు అనేటటువంటివి రెండు రకాలు. ఒకటి శుద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు, రెండవది అధర్మబద్ధమైనటువంటి కోరికలు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నిజానికి అది పరమాత్మ స్వరూపమే అన్నది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్పారు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి. ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నా స్వరూపమే అని చెప్పారు. అలాగే నీకు హితకరమైనటువంటిది ఏదైతే ఉందో ఆ హితకరమైనటువంటి కోరిక ప్రసాదిస్తున్నటువంటిది కూడా, నీకు అనుగ్రహిస్తున్నటువంటిది కూడా పరమాత్మే అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెప్తున్నారు. ఏమని? మయ్యేవ విహితాన్ హితాన్ అని చెప్తున్నారు. నీకు హితకరమైనటువంటిది ఏదో, నీకు కావాల్సినటువంటిది ఏదో, ధర్మబద్ధమైనటువంటిది ఏదో వాటన్నిటినీ కూడా ఇస్తున్నటువంటిది నేనే, వాటిని అనుగ్రహిస్తున్నటువంటిది నేనే అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కోరేటటువంటి కోరిక ఎప్పుడు కూడా మనల్ని బంధంలో పడేసేటటువంటిది కాకూడదు. ఒకసారి మనం బంధంలో గనక పడేసేటటువంటి కోరికలు కోరినట్లయితే అది మరలా మనకు జన్మలకు కారణమవుతుంది. మరలా మనం జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే బంధము అనేటటువంటిది ఎప్పుడు కూడా మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక ధర్మబద్ధమై ఉండాలి, అది మనల్ని బంధంలో పడవేయకుండా ఉండాలి. అలాగే ఆ కోరిక నీకే కాకుండా లోకానికి కూడా హితకరమైనటువంటిది, శ్రేయోదాయకమైనటువంటిది అయి ఉండాలి. ఈ విధమైనటువంటి కోరికలు ఉన్నట్లయితే వీటిని తప్పకుండా ఆ తండ్రి ఈ కోరికలు నెరవేరుస్తాను అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. కాబట్టి
ఇక్కడ మనం ఏం చేయాలంటే మన కోరికలు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోవాలి, బంధం కాకుండా చూసుకోవాలి, కర్తృత్వం లేకుండా చూసుకోవాలి, అవి హితమైనటువంటి రీతిలో ఉండాలి, హితమై ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా వాటిల్లో మునిగిపోయేలాగా కాకుండా మితమై ఉండాలి. ఏది మనం చేసినప్పటికీ కూడా అది హితంగా ఉండాలి, నీకు నీ చుట్టూతా ఉన్న వాళ్లకు కూడా అది శాంతి, సంతోషము, సంతృప్తి ఇచ్చేటటువంటిదై ఉండాలి. అలాగే అది ఎప్పుడు కూడా నువ్వు దానిలో కూరుకుపోయేటటువంటిది కాకుండా అది మితమై ఉండాలి, ధర్మబద్ధమై ఉండాలి, బంధరహితమై ఉండాలి. అలాంటి కోరిక నీవు కోరవచ్చు అనేటటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నడిచినట్లయితే ఎప్పుడూ కూడా శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటానికి వీలవుతుంది. అలాగే ఆత్మన్యేవ ఆత్మన తుష్ట అనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభ్యాసం చేయవచ్చు. ప్రతి క్షణము కూడా లోపల ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నేను శాంతిగా ఉండాలి అంతే, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నేను శాంతిగానే ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం గనక మీరు తీసుకున్నట్లయితే, ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా లోపల నేను సంతృప్తిగానే ఉండాలి అని ఒక గట్టి నిర్ణయం తీసుకొని అలా ఉండటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మీకు కొద్ది రోజుల్లోనే మీకు అర్థమవుతుంది. ఏమని అంటే, దేంతోనూ కూడా సంబంధం లేకుండా నేను శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలను అనేటటువంటి కొద్ది రోజులే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఈ విషయం మీకు అనుభవం అవుతుంది. ఇంకొక విషయం కూడా మీకు ముఖ్యమైనటువంటిది అనుభవానికి వస్తుంది. ఏ విషయం అనుభవానికి వస్తుందంటే, మీ అనుమతి లేకుండా మీ శాంతికి ఎవ్వరూ కూడా భంగం కలిగించలేరు అన్నది. మీ అనుమతి లేకుండా వాళ్ళ వల్ల నాకు అశాంతి కలుగుతుంది అని ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారు, వాళ్ళ వల్ల నాకు బాధ కలుగుతుంది అని చెప్తూ ఉంటారు, వాళ్ళే నాకు అసంతృప్తికి కారణము అని చెప్తూ ఉంటారు. కానీ మీరు అనుమతి ఇస్తేనే, మీరు బాధపడటానికి మీరు సిద్ధమైతేనే, మీరు అశాంతి పాలవటానికి మీరు సిద్ధమైతేనే ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెట్టగలరు, ఎవరైనా సరే మీకు అశాంతి కలిగించగలరు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కొద్ది రోజుల్లోనే మీరు తెలుసుకోగలుగుతారు. ప్రయత్నం చేసి చూడండి. దేంతోనూ సంబంధం లేకుండా నేను ఎప్పుడూ నా పాటికి నేను సంతోషంగా ఉండగలను, సంతృప్తిగా ఉండగలను, శాంతిగా ఉండగలను అనేది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఎవరూ కూడా నా అనుమతి లేకుండా నన్ను అశాంతికి గురి చేయలేరు, ఎవరూ కూడా నా అనుమతి లేకుండా నన్ను బాధ పెట్టలేరు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను అనుమతిస్తేనే, నేను ఒప్పుకుంటేనే, నేను దుఃఖపడటానికి సిద్ధమైతేనే, నేను దుఃఖపడటానికి కావలసిన ఆలోచనలు చేస్తేనే నాకు దుఃఖం కలుగుతుంది. కానీ ఎదటి వాళ్ళ వల్ల నాకు దుఃఖం కలగదు. కేవలము నా ఆలోచనల వల్లనే నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. కేవలము నా ఆలోచనల వల్లనే నేను అశాంతి పొందుతున్నాను. అలజడి కానీ, అశాంతి కానీ, బాధ కానీ, భయం కానీ, అసంతృప్తి కానీ, అసహనం కానీ, ఇవన్నీ కూడా కేవలము నా ఆలోచనల వల్లనే నాకు వస్తున్నాయి. కేవలము నేను అలాంటి ఆలోచనలు చేస్తేనే ఇవన్నీ కూడా నాకు వస్తున్నాయి. నేను ఆలోచించినప్పుడు ఎవరూ కూడా నన్ను బాధ పెట్టలేరు అనేటటువంటి నగ్న సత్యాన్ని కూడా మీరు కొద్ది రోజులు ప్రయత్నం చేస్తే మీరు ఇదంతా కూడా తెలుసుకోవటానికి వీలవుతుంది.
ఈ విధంగా మీరు చేసినట్లయితే తప్పకుండా ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇలా ఉండే వాళ్ళని ఏమంటారట? స్థితప్రజ్ఞులు అంటారు. మహాత్ములు అంటే ఎక్కడి నుండి ఊడి పడతారు అని అనుకోవద్దు, గుర్తుంచుకోండి. మనకు శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు, నువ్వు మనిషి అయి పుడితే చాలు, నేను చెప్పినట్లుగా నువ్వు నడిస్తే చాలు, నీవు మహాత్ముడవే అవుతావు, నాతో రేపు నువ్వు ఏకమవుతావు అనేది మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. ఏదైనా సరే ప్రయత్నం చేయాలి అనుకున్నప్పుడు ఒక్క అడుగుతోనే చిన్నగా మొదలుపెట్టి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది కష్టం కాదు, ఇది తేలికే. ప్రయత్నం చేస్తున్న కొద్దీ కూడా దీనిలో ఎంతో సుఖం ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. పైపెచ్చు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భగవంతుడు చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నాను అనేటటువంటి సంతృప్తి, అది వినలేని సంతృప్తి. ఇప్పటివరకు కూడా మీరు భగవంతుడిని ఆరాధించి ఉండవచ్చు, రకరకాలైనటువంటి ఆరాధనలు, పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండవచ్చు. కానీ వీటన్నిటికన్నా గొప్పది ఏమిటంటే, భగవంతుడిని ఆరాధించటం కన్నా గొప్ప విషయం ఏమిటంటే భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకోవటం. భగవంతుడు ఏదైతే చెప్పారో ఆ విధంగా నడుచుకోవటం అనేటటువంటిది ఎంతో గొప్ప విషయం. ఈ విధంగా నడుచుకున్నప్పుడు భగవంతుడికి మీరు ఇష్టమైన వాళ్ళు అవుతారట. శ్రీమద్ భగవద్గీతలో మనకు 12వ అధ్యాయంలో భక్తి యోగంలో ఆయన చెప్తున్నారు, ఆయన ఏదైతే చెప్పారో ఆ విధంగా నువ్వు మారుతూ ఉన్నట్లయితే నువ్వు ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి వాడిగా మారుతావు అన్నది ఆయన చెప్తున్నారు. కొద్దిగా ప్రయత్నం చేస్తే మీరందరూ కూడా మార్పు చేసుకోవటానికి వీలవుతుంది. కాబట్టి ఈ శ్లోకం ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకం. దీన్ని అవగాహన చేసుకుని ఈ ప్రయత్నం చేయటం అనేదాన్ని మొదలుపెట్టండి. సరే, తర్వాత శ్లోకం, దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇక్కడ మనకి అనుభవమైనటువంటి విషయాలు రెండు చెప్తున్నారు. ఏమిటి ముందు చెప్పినటువంటి రెండు విషయాలు అంటే, దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగతస్పృహ. దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? ఇక్కడ ఏ విషయంలోనైనా సరే దుఃఖం వచ్చిందనుకోండి, అది కొన్ని వస్తువుల వల్ల రావచ్చు, వ్యక్తుల వల్ల రావచ్చు, పరిస్థితుల వల్ల రావచ్చు, ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. అలాగే ఒక్కొక్కసారి చిన్న విషయానికి నువ్వు ఎంతో బాధపడుతూ కూడా ఉండవచ్చు, పెద్ద విషయాల్ని తట్టుకుంటూ కూడా ఉండవచ్చు. ఇలాగ ఎన్నో సంఘటనలు మనకి అనుభవానికి వస్తూనే ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు సాధారణంగా ఏమవుతుంది? కుమిలి 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 కులిపోతూ ఉంటారు. మనిషి బాగా కుంగిపోతూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న విషయాలకి నిజానికి ఎంతగానో బాధపడి ఆ విషయాన్ని ఇంకా జటిలం చేసుకొని జీవితాంతం కూడా దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. కుంగిపోతూ ఉంటారు, మంచాన పడిపోయారు అంటారు. అలాగే మానసికంగా అస్వస్థత పాలవుతూ ఉంటారు. ఎప్పుడైతే మానసికంగా కుంగిపోతారో దాని ప్రభావం అన్నది దేహం మీద పడుతుంది. దేహానికి కూడా రకరకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళు హాస్పిటల్ పాలవుతారు. ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఏమంటున్నారు?
దుఃఖేషు అనుద్విగ్నమనః. అలాగా నువ్వు ఏదైనా నీ ముందుకి దుఃఖం వచ్చినప్పుడు అలా కుంగిపోకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ స్థితప్రజ్ఞుడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. స్థితప్రజ్ఞుడి గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడట? ఏ ఉద్వేగానికి కూడా గురి కాడట, కుంగిపోడు, కుమిలిపోడు, మానసిక వేదన అనుభవిస్తూ ఉండడు, మంచాన పడడు, రోగగ్రస్తుడవ్వడు. మరేం చేస్తాడు? ఆహా, ఆ పరిస్థితి వచ్చిందా, సరే బాగానే ఉంది అంతే. ఏది ఎలా జరగాలో ఇక్కడ అలాగే జరుగుతుంది, ప్రతిదీ కూడాను అలాగే అది అలాగే జరిగింది అని దాన్ని ఆ విధంగా సమదృష్టితో తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి మామూలు వాళ్ళు ఏం చేస్తారు అంటే అలా కుంగిపోతూ ఉంటారు. ఇక్కడ మనం ఈ శ్లోకంలో ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏ విషయం అర్థం చేసుకోవాలంటే స్థితప్రజ్ఞుడు అన్నప్పుడు మహాత్ముడు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, జ్ఞాని గురించి మాట్లాడుతున్నారు. స్థితప్రజ్ఞుడికి కూడా జ్ఞానికి కూడా దుఃఖాన్ని కలిగించేటటువంటి సన్నివేశాలు, సందర్భాలు వస్తూ ఉంటాయి. జ్ఞాని కూడా దేహంతోనే ఉంటాడు. దేహం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రారబ్ధం అనేది ఉంటుంది. ప్రారబ్ధానికి ఎవ్వరు కూడా అతీతులు కారు. ఒక దేహం వచ్చింది అంటే ఆ వ్యక్తి ఎంతటి మహాత్ముడైనప్పటికీ కూడా, ఎంతటి మహాజ్ఞాని అయినప్పటికీ కూడా దుఃఖాన్ని కలిగించేటటువంటి, బాధను కలిగించేటటువంటి సన్నివేశాలు, సందర్భాలు అతని ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే ఆయా దేహాలు కూడా రకరకాలైనటువంటి రోగాలు బారిన పడుతూనే ఉంటాయి. మహాత్ముల జీవిత చరిత్రలు మీరు చూసినట్లయితే ఇది మీకు అర్థమవుతూనే ఉంటుంది. వాళ్ళకు కూడా రకరకాలైనటువంటి జబ్బులు రావటము, ఆ జబ్బుల వల్ల ఆయా దేహాలు బాధపడుతూ ఉండటము మీరు గమనించవచ్చు. అయితే అక్కడ జరిగేది ఏమిటంటే వాళ్ళు మామూలు వ్యక్తులలాగా కుంగిపోవటం అనేది జరగదు, కుమిలిపోవటం అనేది జరగదు. మానసిక అస్వస్థతతో తీసుకుని చనిపోయారు అంటారు, అలాంటి పరిస్థితి జరగదు. వాళ్ళ దేహాలకు వచ్చినా లేదా వాళ్ళ ముందుకు అలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు వాటికి సాక్షిగా మారి ఇది ఈ దేహానికి వచ్చింది, ఈ దేహం ఆ ప్రారబ్ధాన్ని అనుభవిస్తుంది అని దానికి ద్రష్టగా మారుతారే తప్ప నాకొచ్చింది అని చెప్పేసి కుంగిపోవటం అన్నది జరగదు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే సుఖేషు విగత స్పృహ. ఏదైనా మనకి సంతోషాన్ని కలిగించేటటువంటి, సుఖాన్ని కలిగించేటటువంటి ఒక విషయం మనం ముందుకు వచ్చినప్పుడు మామూలుగా అందరూ కూడా ఏం చేస్తారు అంటే విపరీతమైనటువంటి ఆనందంతో పట్టపగ్గాలు లేవు వాళ్ళ ఆనందానికి, సంతోషంతో కింద మీద అయిపోతున్నారు అని చెప్తారు. అది సరైనటువంటిది కాదు. స్పృహ కోల్పోతున్నారు అట. మనిషి ఎప్పుడు కూడా స్పృహలో ఉండాలి. దుఃఖం వచ్చినప్పుడైనా కానీ స్పృహలో ఉంటాడు. కానీ మనిషి సాధన చేసేవాళ్ళని మీరు చూసినట్లయితే, ఇప్పుడు మీరు ఇక్కడ సాధకులు ఉన్నారు, మీరు మిమ్మల్ని గమనించుకున్నట్లయితే దుఃఖం కలిగించేటటువంటి పరిస్థితులు కానీ లేదా దేహానికి సంబంధమైనటువంటి బాధలు కానీ, బాధ కలిగించే పరిస్థితులు కానీ మీకు ఉన్నప్పుడు అప్పుడు మీరు స్పృహలో ఉంటారు. ఏ స్పృహలో ఉంటారు? ఇది దేహానికి సంబంధమైంది కదా, నేను సాక్షిగా ఉండాలి కదా, దీంతో నేను సంగమించకుండా ఉండాలి కదా, ఇది వేరు కదా, ఈ దేహం వేరు కదా, శ్రీమద్ భగవద్గీతలో నా తండ్రి చెప్పినట్లుగా నేను ఆత్మస్వరూపాన్ని కదా, దీనికి నాకు ఏ సంబంధము లేదు కదా, నేను అసంగుడనై ఉన్నాను కదా, దీంతో నేను సంగమం చెందకూడదు కదా,
ఇది వేరు కదా, ఈ దుఃఖం దేహం అనుభవిస్తుంది అని ఆ స్పృహలో ఉండటం అనేది జరుగుతుంది. కానీ ఒక సంతోషం మీకు కలిగించేటటువంటి విషయం, మీకు సుఖానుభూతి కలిగించేటటువంటి ఒక విషయం మీ ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు దాంతో కలిసిపోతారు. ఇక్కడ ఇది సాధకులు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ విధంగా ఎప్పుడూ కూడా కలిసిపోకూడదు. మీరు స్థితప్రజ్ఞులుగా మారాలి అనుకున్నప్పుడు ఆ ప్రజ్ఞ మీ బుద్ధిలో స్థిరపరచుకోవాలి అని అనుకున్నప్పుడు, జీవన్ముక్తావస్థలోని మాధుర్యాన్ని మీరు ఆస్వాదించాలి అని అనుకున్నప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దాన్ని వేరుగా చూస్తూ, సుఖం వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు మరిచిపోయి స్పృహ కోల్పోయి దానిలో మునిగిపోవటం అన్నది మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరెప్పుడూ కూడా స్థితప్రజ్ఞులుగా ఉండలేరు. మన తండ్రి చెప్పినట్లుగా మీరు ఉండలేరు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మీకు ఆనందాన్ని కలిగించేటటువంటి ఏ విషయం మీ ముందుకు వచ్చినప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగా, ఇది వచ్చింది, ఇది పోతూ ఉంటుంది. శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకేం చెప్పారు? ఏదైనా సరే ఆగమ అపాయినో అనిత్య. ఇది దుఃఖం వచ్చినప్పుడేమో మీరు ఉపయోగిస్తున్నారు ఈ శ్లోకాన్ని. శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్పినటువంటి శ్లోకాన్ని ఆగమ అపాయినో అనిత్య, ఇది గుర్తు వస్తుంది మీకు. ఇది వచ్చింది, ఈ దుఃఖం పోతుంది కదా, ఇది అశాశ్వతమైందే కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అన్నారు కదా, ఈ దుఃఖం పోతుందిలే అనుకుంటున్నారు. దాన్ని వేరుగా చూస్తూ ఉంటే మీరు కాస్త తెరిపిన పడుతున్నారు, శాంతిగా ఉంటున్నారు, బాగుంది, మేము సాధన చేశాము అంటున్నారు. సుఖం వచ్చినప్పుడు మాత్రం ఆ విధంగా అనుకోవటం లేదు. ఇది అనుకోవాలి. ఇది అనుకున్నప్పుడే మీరు సరైనటువంటి రీతిలో నడిచిన వాళ్ళు అవుతారు. మన తండ్రి చెప్పినట్లుగా సుఖము వచ్చినప్పుడు కూడా ఇది కూడా అశాశ్వతమైనటువంటిదే, ఇది కూడా అల్పమైనటువంటిదే. ఆగమ అపాయినో అనిత్య, ఇది కూడా వచ్చి పోయేటటువంటిదే, ఇది కూడా తాత్కాలికమైనటువంటిదే. అలాగే ఈ దేహం ఈ సుఖం అనుభవిస్తుంది కానీ ఇది నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ దేహం ఇక్కడ సౌకర్యంగా కూర్చుని ఉంది. ఈ సౌకర్యం అనేటటువంటిది ఈ దేహం పొందుతుంది. నేను ఎప్పుడూ కూడా సుఖస్వరూపమై ఉన్నాను. నేను ఆత్మగా నేనెప్పుడూ కూడా సుఖస్వరూపమై ఉన్నాను. నేనేదో ఇప్పుడు సుఖంగా ఉండడం అన్నది కాదు. నేను ఎప్పుడూ కూడా ఈ దేహం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, రాళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా, ముళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా, తుప్పల్లో ఉన్నప్పటికీ కూడా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేహం బాగా అనుభవిస్తూ ఉండవచ్చు. అలాగే దేహం పరుపుల మీద మెత్తగా కూర్చుని ఏసీ గదిలో చల్లటి ఆ వాతావరణం అనుభవిస్తూ ఈ దేహం ఉండవచ్చు. నేను ఎప్పుడూ కూడా సుఖస్వరూపమై ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. నేను ఎప్పుడు కూడా సుఖస్వరూపమై ఉన్నాను. ఇప్పుడు తాత్కాలికంగా ఈ దేహానికి వచ్చినటువంటి ఈ సంతోషం కానీ, ఈ ఆనందం కానీ ఇది వచ్చిపోయేటటువంటిదే అని, వీటిని, ఈ దుఃఖాన్ని, ఈ సుఖాన్ని కూడా నేను గమనించగలుగుతున్నాను. నేను వీటికి ద్రష్టగా ఉన్నాను. ఈ రెండూ కూడా వచ్చిపోయేవే. ఈ రెండూ కూడా కమల పిల్లలు లాంటివి. ఒకదాన్ని మనం వెనక కావాలి అనుకుంటే రెండవది కూడా దీని వెనకాల వచ్చి మనకు చుట్టుకుంటుంది. కాబట్టి రెంటిని కూడా మనం తోసివేయాలి. అలా రెంటిని తోసివేసి నేను ఎప్పుడూ కూడా సుఖస్వరూపమై ఉన్నాను, నేను ఎప్పుడూ కూడా నా పాటికి నేను ఆనంద స్వరూపమై ఉన్నాను అనేటటువంటి దాన్ని మీరు గట్టిగా అభ్యాసం చేసినట్లయితే ఆ విధంగా మీరు ఉండగలుగుతారు. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే తర్వాత ఏం చెప్తున్నారు? వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. మనకు శ్రీమద్ భగవద్గీతలో 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలో
ఒక 3 చెప్పారు. ఏం చెప్పారు? రాగము, మోహము, శోకము. వాటి గురించి మనం 1వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ కూడా ఎంతో వివరంగా మనం మాట్లాడుకున్నాము. రాగము అంటే ఏమిటి అనేటటువంటి దాని గురించి. రాగానికి యథార్థమైనటువంటి ప్రేమకు ఉన్న తేడా ఏదో దాని గురించి మనం 2 వారాల పాటు సుమారుగా మనం మాట్లాడుకోవటం జరిగింది. దీన్ని అర్థం చేసుకోవాలి. రాగము అనేటటువంటిది ఎప్పుడు కూడా బంధాన్ని కలిగిస్తుంది. రాగము అనేటటువంటిది ఎప్పుడు కూడా భయాన్ని కలిగిస్తుంది. రాగము అనేటటువంటిది ఎప్పుడు కూడా బాధ కలిగిస్తుంది. రాగము అనేటటువంటిది ఎప్పుడు కూడా స్వార్థంతో కూడి ఉంది. రాగము అనేటటువంటిది ఎప్పుడు కూడా సంకుచితమై ఉంది. యథార్థమైనటువంటి ప్రేమ బంధాన్ని కలిగించదు, బాధను కలిగించదు. బంధాన్ని కలిగించదు, బాధ కలిగించదు, స్వార్థం అనేటటువంటిది ఉండదు. ఎదటి వాళ్ళ సుఖాన్ని కోరుతూ ఉంటుంది. యథార్థమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళ సుఖాన్ని కోరుతూ ఉంటుంది. యథార్థమైనటువంటి ప్రేమ ఎప్పుడూ కూడా నీకు శాంతినే కలిగిస్తుంది తప్ప అసంతృప్తిని కలిగించదు. వీటిని అర్థం చేసుకొని నేను నా పిల్లలను ప్రేమిస్తున్నాను, భార్యను ప్రేమిస్తున్నాను, వస్తువుల్ని ప్రేమిస్తున్నాను, నా జంతువుల్ని ప్రేమిస్తున్నాను, నా ఆస్తులను ప్రేమిస్తున్నాను, నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను అని అంటారు. అది నిజానికి ప్రేమ కాదు. ఎందుకనంటే నీవు చెప్పినటువంటి ఇవన్నీ కూడా నీకు సంతోషాన్ని కలిగిస్తున్నాయా? శాంతిని కలిగిస్తున్నాయా? బంధం లేకుండా నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండటానికి కుదురుతున్నాయా అని చూస్తే, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ సంబంధాలన్నీ కూడా, నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు మాట్లాడినటువంటి ఈ సంబంధాలన్నీ కూడా నీకు బరువుగా ఉంటున్నాయి, బాధగా ఉంటున్నాయి, భయమేస్తూ ఉంటుంది, ఆందోళన కలుగుతూ ఉంటుంది, అశాంతి కలుగుతూ ఉంటుంది, బంధంలో కూరుకుపోయినట్లుగా ఉంటుంది. అలాగే నువ్వు చూసినట్లయితే యథార్థంగా ఇక్కడ నీ స్వార్థము అనేటటువంటిది వీటన్నిటిలోనూ కూడా కనపడుతూ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు కూడా మనిషికి దుఃఖము కలుగుతుంది. ఈ బంధంలో కూరుకుపోవటం వల్ల మరల కూడా జన్మలు వస్తూనే ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఏ స్వార్థము లేకుండా ఎదుటి వాళ్ళని ప్రేమించు. ఎందుకు ప్రేమించాలంటే ఎదటి వాళ్ళ కోసమని ప్రేమించు, నీ కోసం కాదు, ఎదటి వాళ్ళ కోసమని ప్రేమించు. నీ సంతోషం కోసం, నీ సంతృప్తి కోసం కాదు, వాళ్ళ కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళని ప్రేమించు. వాళ్ళ శ్రేయస్సు కోసం ఏం చేయాలనేది అన్ని నువ్వు ఆలోచించినట్లయితే అది నీకు యథార్థమైనటువంటి శాంతిని, యథార్థమైనటువంటి ఆనందాన్ని, యథార్థమైనటువంటి సుఖశాంతుల్ని కూడా నీకు ఇస్తుంది అనేటటువంటిది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. నీకోసం చేసినప్పుడు, స్వార్థంతో చేసినప్పుడు ఎప్పుడూ కూడా అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది, లోపల బాధ కలిగిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత అయినా సరే అది నీకు ఏదో విధంగా దుఃఖాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఎదటి వాళ్ళ కోసమని నువ్వు ఆలోచించి, వాళ్ళ శ్రేయస్సు కోసం ఆలోచించి, వాళ్ళ సుఖశాంతుల కోసం నువ్వు ఆలోచించినట్లయితే అది నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. అది అక్కడ రాగం అన్నది లేదు, అక్కడ బంధం అన్నది లేదు. అప్పుడు అలాగ నువ్వు ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు నీకు నిజానికి యథార్థటువంటి ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది, దానిలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. దానివల్ల నువ్వు యథార్థమైనటువంటి సుఖశాంతులను నువ్వు పొందటానికి వీలవుతుంది అనేటటువంటిది మనం 1వ అధ్యాయంలో ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. అక్కడ రాగము, మోహము, శోకము అనేటటువంటి దాంతో ఈ సంసారాన్ని ఆ విధంగా మనకు తెలియచేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో అదే విషయాన్ని కొంచెం మార్పు చేసి మనకు మహర్షి ఏ విధంగా అందిస్తున్నారు అంటే, రాగము, భయము, క్రోధము. రాగము ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భయం అన్నది ఉండనే ఉంటుంది. ఇది ఒక సూత్రం అన్నమాట. ఏం సూత్రము? ఎత్ర ఎత్ర రాగ తత్ర తత్ర భయ. ఎక్కడెక్కడ రాగం ఉంటుందో అక్కడక్కడ నీకు భయం ఉంటుంది.
రాగం అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? అతుక్కుపోవటము. ఒకే విషయాన్ని నువ్వు పదే పదే ఆలోచిస్తూ దానిలో నీ స్వార్థాన్ని చూసుకుంటూ నువ్వు ఉన్నప్పుడు ఏమవుతుంది? దాంతో నువ్వు అతుక్కుపోతావు అన్నమాట. ఆ అతుక్కుపోవటమే రాగం అంటే. వ్యక్తులతో నీవు ఆ విధమైనటువంటి రాగం ఏర్పరచుకుని ఒక బంధం అన్నదాన్ని ఏర్పరచుకుంటున్నావు. అలాగే వస్తువులతో అలాంటి రాగం ఏర్పరచుకుంటున్నావు. కొన్ని విషయాలతో రాగం ఏర్పరచుకుంటున్నావు. కొన్ని పరిస్థితులతో రాగం ఏర్పరచుకుంటున్నావు. చివరికి శాస్త్రం గురించి, శాస్త్రం ఏదైతే ఉందో దాని పట్ల కూడా రాగం ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు బంధమే అవుతాయి. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ రాగం ఎక్కడ ఉంటే అక్కడ మీకు భయం ఉంటుంది, ఆపై క్రోధము ఉంటుందన్నమాట. ఏ విధంగా? ఇప్పుడు ఈ వస్తువు, ఒక వస్తువు పట్ల మీకు రాగం ఉందనుకోండి, నేను బాగా ప్రేమిస్తున్నాను అని అంటారు. ఒక వస్తువు కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా కానీ నేను బాగా ప్రేమిస్తున్నాను అంటారు. అది నిజానికి ప్రేమ కాదు, అది రాగము. ఎందుకని రాగము అంటే, నువ్వు ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అక్కడ ఆ వస్తువు వల్ల కానీ ఆ వ్యక్తి వల్ల కానీ నువ్వు ఎప్పుడైనా సరే దుఃఖం గనుక నువ్వు అనుభవిస్తూ ఉంటే మాత్రం అది ప్రేమ కాదు, అది రాగమే అనేది మనకు శాస్త్రం చెబుతుంది. అది మీరు కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక వస్తువు పట్ల నువ్వు రాగం ఏర్పరచుకుని ఆ వస్తువుతో నాకు చాలా సంబంధం ఉంది, అది నాకు చాలా ఇష్టమైనటువంటిది, ఆ వస్తువు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా నువ్వు అనుకుంటున్నప్పుడు ఏమవుతుంది? లోపల భయం ఏర్పడుతుంది. ఏ విధమైన భయం ఏర్పడుతుంది? ఆ వస్తువు మరి ఎప్పుడు నేను అనుకున్నట్లుగా ఉంటుందా, ఉండదా? నాకు దూరం అవుతుందేమో. ఎప్పుడు దూరం అవుతుందో తెలియదు, ఎలా దూరం అవుతుందో తెలియదు. ఒకవేళ అది దూరం అయితే నేను నిజానికి సంతోషంగా ఉండగలనా? అసలు ఆ వ్యక్తి కనుక దూరం అయితే నేను బ్రతకగలనా? ఈ విధమైనటువంటి ఆలోచనలు మనిషికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ రాగం ఉంటుందో అక్కడ భయం అనేది ఉంటుంది. అది ఏమైపోతుందో అనేది భయం అన్నమాట. అలాగే ఆ వస్తువు కానీ ఆ పరిస్థితి కానీ తనకు అనుకూలంగా లేనప్పుడు, తనకు దూరం అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎంతో క్రోధం కలుగుతుంది, కోపం వస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? భయము. మళ్ళీ అది నాకు వస్తుందా రాదా, నేను అనుకున్నట్లు జరుగుతుందా లేదా, అది నాకు దగ్గర అవుతుందా లేదా అనేటటువంటిదేమో ఒక భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, అశాంతి ఉంటుంది. దాంతోపాటు దానికి ఆ వస్తువు దూరం అవటానికి, ఆ పరిస్థితి నాకు దూరం అవటానికి, లేదా ఆ వ్యక్తులు నాకు దూరం అవటానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కారణమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా కాదు. ఇక ఈ కోపం వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా మారుతాడు అంటే ఇక వాడికి అసలు ఏ విషయము కూడా పట్టదనమాట. ఇంకా పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోతాడు. అజ్ఞానంలో కూరుకుపోయి ఈ భావోద్వేగానికి గురైనటువంటి మనిషి ఏ విధంగా తయారవుతాడు అంటే, మనకు శ్రీమద్ భగవద్గీత మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో దీని గురించి మనకు చక్కగా ఒక వర్ణన చేశారు. అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. అర్జునుడికి భయం కలుగుతుంది. ఏం భయం కలుగుతుంది? వీళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చిందే అనేటటువంటి ఒక భయం కలిగింది. ఏమవుతుందో తెలియదు. వాళ్ళు జయిస్తారా లేకపోతే మేము వాళ్ళని జయిస్తామా? యుద్ధం చేస్తే బ్రతికి ఉంటామా? వాళ్ళల్లో నా వాళ్ళు అన్నవాళ్ళు కొందరున్నారు. మరి ఒకవేళ వాళ్ళు కూడా చనిపోతారేమో. ఇటువైపు నేను నా వాళ్ళు ఎందరో ఉన్నాము. మాలో ఎంతమంది బ్రతికుంటారు, మరి ఎంతమంది చనిపోతారు? ఇలాంటి పరిస్థితుల్లో అసలు యుద్ధం చేయటమా, యుద్ధము మానటమా, ఏం చేయాలి అనేటటువంటి ఆ పరిస్థితుల్లో ఉండి ఎదుటిగా ఉన్నటువంటి యుద్ధానికి సిద్ధమైనటువంటి కౌరవుల్ని చూసిన తర్వాత
అర్జునుడు ఏ విధంగా ఈ రాగము, మోహము, శోకము, అలాగే రాగము, భయము, క్రోధము వీటికి ఏ విధంగా గురయ్యాడో, వీటికి గురైనప్పుడు అతని దేహం ఏ విధంగా మారిందో చాలా చక్కగా ఇక్కడ వర్ణన మనకి చేయటం జరిగింది. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుచ్చ శరీరేమే రోమార్షచ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఏమవుతుందట, అవయవాలన్నీ కూడా పట్టు తప్పిపోతున్నాయట, నోరా ఎండిపోతుంది, శరీరం అంతా కూడా కంపిస్తుంది, వణుకు వస్తుంది, దేహంలో వణుకు వస్తుంది, గగుర్పాటు కలుగుతుంది, చేతి నుండి గాండీవం జారిపోతుంది, చర్మం అంతా కూడా కంపించిపోతుంది, మనస్సు భ్రమకు లోనైపోతుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది దేహం యొక్క పరిస్థితి. ఒక భావోద్వేగానికి గురైనప్పుడు రాగం ఉన్నటువంటి వాళ్ళు భయము, క్రోధము వీటితో పాటు ఏముంటాయి, అక్కడ అసంతృప్తి ఉంటుంది, అసహనం ఉంటుంది, అశాంతి ఉంటుంది, బాధ ఉంటుంది, ఆక్రోశ్యం ఉంటుంది, అలాగే కోపం, విపరీతమైనటువంటి కోపం, ఇవన్నీ కూడా మనస్సులో మొదలయ్యి వాటి ప్రభావాన్ని ఎక్కడ చూపిస్తాయి అంటే ఈ దేహం మీద చూపిస్తాయి అన్నమాట. మనస్సులో కోపం కలిగితే దేహం ఎందుకు వణుకుతుంది, మనస్సులో బాధ కలిగితే దేహంలో ఎందుకు ఆ గగురుపాటు, చేతులు ఎందుకు పట్టు తప్పిపోతున్నాయి, ఎందుకు అస్సలు ఏది కూడా పట్టుకోలేనంత బలహీనంగా ఎందుకు దేహం మారిపోతుంది, దేహంలో ఎందుకు ఆ వణుకు, నోరెందుకు ఎండిపోతుంది, అసలు మాటలు ఎందుకు సరిగ్గా రావటం లేదు, ఏది మాట్లాడాలో తెలవటం లేదు, ఏం చేయాలో తెలవటం లేదు, ఒక అయోమయ పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ఇదంతా ఏమిటంటే మనస్సులో ఎప్పుడైతే ఈ ఆలోచనలు మొదలైనాయో, ఇలాంటి భావాలు కలిగాయో, దేహం మీద దాని ప్రభావం అన్నది పడుతుంది. దేహం మీద దాని ప్రభావం ఏ విధంగా పడుతుంది అంటే, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు మీకు కలిగినా, ఎవరి మీద కోపం వచ్చినా, ఎవరి మీద చిరాకు వేసినా, ఎప్పుడు మీకు అసహనం కలిగినా, ఎప్పుడు మీకు అసంతృప్తి కలిగినా, ఎప్పుడు మీరు ఎవరినైనా విసుక్కున్నా, ఇవన్నీ కూడా మీకు చిన్న విషయాల్లాగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ వీటి ప్రభావము అనేటటువంటిది మీకు దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం మీద పడుతుంది. ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. ఈ విధంగా నువ్వు అనేక విషయాల్లో అనేక సార్లు కోపం తెచ్చుకుంటూ, చిరాకు పడుతూ, అసహనంతో ప్రవర్తిస్తూ, ఎదుటి వాళ్ళని విసుక్కుంటూ నువ్వు అదే విధంగా నువ్వు చేస్తూ ఉంటే క్రమేణా ఏమవుతాయి అంటే, నీలో, నీ దేహంలోని ప్రతి అవయవాన్ని కూడా అనారోగ్యం పాలు చేసేటటువంటి రసాయనాలు, హార్మోన్లు నీ దేహంలో ప్రతి ఆలోచనతో పాటు కూడా ఉత్పత్తి అయ్యి దేహంలోని ప్రతి అవయవాన్ని కూడా రోగగ్రస్తం చేస్తాయి అనేటటువంటిది ఈ రోజున డాక్టర్లందరూ కూడా తేల్చుతున్నటువంటి విషయం. 100% జబ్బులన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే కేవలము ఇలాంటి ఆలోచనల వల్లనే వస్తున్నాయి అని చెప్తున్నారు. నువ్వెవరినో ఇసుక్కుంటున్నావు, ఎవరినో కోప్పడుతున్నావు, ఎవరిని మీదో అరుస్తూ ఉన్నావు, కానీ ఎదటి వ్యక్తిని బాధ పెట్టడం కన్నా కూడా నువ్వు ఎవరినైనా కోపగించుకుంటున్నప్పుడు, ఎవరి మీదైనా కానీ విసుక్కుంటున్నప్పుడు దాని ప్రభావం అన్నది ముందు నీ దేహం మీద పడుతుంది అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనము శ్రీమద్ భగవద్గీత చూడండి ఏం చెప్తుంది, వీతరాగ భయక్రోధ వీటిని వదిలిపెట్టు అని చెప్తుంది. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు వీటిని వదిలిపెట్టినటువంటి వాడు.
ఏ విధంగా వదిలిపెట్టాడు? స్థితధీర్ మునిరుచ్యతే. ముని, ఇలాంటి స్థితప్రజ్ఞుణ్ణి ఏమన్నారు అంటే ముని అన్నారు. ముని అంటే ఏంటి అంటే మననం చేసేవాడు ముని. మననం చేయటం అంటే ఏంటి? ఇప్పుడు వాడిని గుర్తు చేసుకుంటూ మళ్ళా గుర్తు చేసుకుంటూ ఉండేవాడే మననం చేయటం అంటే. అది దేన్ని గుర్తు చేసుకుంటున్నాడు? ఇదిగో ఈ విధమైనటువంటి రాగము, భయము, క్రోధము ఇలాంటివి నాకు పనికిరావు. నేను ఆనంద స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని. ఈ సుఖదుఖాలు అనేటటువంటివి ఇవన్నీ కూడా మనస్సుకు సంబంధమైనటువంటివే. నేను ఈ దేహము కాదు, ఈ మనస్సు కాదు. కాబట్టి ఇవేవి కూడా నాకు సంబంధం లేదు. నేను ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపమై ఉన్నాను. నేనెప్పుడు కూడా శాంత స్వరూపమై ఉన్నాను. నేనెప్పుడు కూడా నిర్వికారమై ఉన్నాను. నేనెప్పుడు కూడా నిరంజనమై ఉన్నాను. నేను ఆత్మస్వరూపమై ఉన్నాను. నేను ఆనంద స్వరూపమై ఉన్నాను. నేను సచ్చిత్ ఆనంద స్వరూపమై ఉన్నాను. మలమూత్రాలతో కూడినటువంటి ఈ దేహము నేను కాదు. మరణించేటటువంటి ఈ దేహం నేను కాదు. నేను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని. నేను నా తండ్రి నాకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత అని చెప్పారు. ఈ దేహం అంతమైపోయేటటువంటిదే, ఇది అశాశ్వతమైనటువంటిదే. ఈ మలమూత్రాలతో కూడినటువంటి అసజ్జడ దుఃఖ స్వరూపం నేను కాదు. నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపాన్ని. అహం ఆత్మ. నేనెప్పుడు శాంతస్వరూపాన్ని. అహమాత్మ శాంతస్వరూపోహం. అహమాత్మ నిరాకారస్వరూపోహం. అహమాత్మ నిరవయవస్వరూపోహం. అహమాత్మ నిర్వికారస్వరూపోహం. అహమాత్మ శాంతస్వరూపోహం. అహమాత్మ ఆనందస్వరూపోహం. అహమాత్మ అనంతస్వరూపోహం. కేవలము నేను ఆత్మస్వరూపాన్ని. ఈ విధంగా ఎప్పుడు కూడా మన తండ్రి మన గురించి ఏం చెప్పారో దాన్ని అవగాహన చేసుకుని ఆ విధంగా నిన్ను నీవు భావన చేసుకుంటూ ఈ మననంలో నువ్వు ఉన్నట్లయితే స్థితధీర్ మునిరుచ్యతే. అప్పుడు నిన్నేమంటారంటే ముని అంటారు. మననం చేసేవాడు ముని. నిరంతరము కూడా మననం చేసుకుంటూ ఉండాలి. ఎవరి గురించి మననం చేయాలి? విషయాల గురించి కాదు మననం చేయాల్సింది, నీ గురించి మననం చేయాలి. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి మననం చేస్తూ ఉన్నావు. చేస్తూ ఉంటే ఏమైంది? నీకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకని కలుగుతుంది? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నువ్వు మననం చేసేటటువంటి విషయాలు. దాన్ని శ్రీమద్ భగవద్గీత వచ్చే శ్లోకాల్లో ఏం చెప్తుంది? ధ్యాయతో విషయాన్ని పుంసహ అని చెప్తుంది. ధ్యానిస్తూ ఉన్నావు, మననం చేస్తూ ఉన్నావు. వేటిని మననం చేస్తూ ఉన్నావు? గతం గురించి గుర్తు చేసుకుంటున్నావు. మననం చేయటం అంటే గుర్తు చేసుకోవటమే. లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుంది, రేపేం జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉన్నావు. గతమేమో అయిపోయింది. దాన్ని నువ్వు ఎంత గుర్తు చేసుకున్నప్పటికీ కూడా దానివల్ల ఏ ప్రయోజనము లేనేలేదు. గతము అనేటటువంటిది ఎలాంటిదంటే పాతి పెట్టినటువంటి శవం లాంటిది. శవాల్ని పాతి పెట్టిన తర్వాత ఎందుకు తవ్వుతావు నువ్వు? తవ్వటం వల్ల ఏమవుతుంది? దానివల్ల నీకెంతో నష్టమే జరుగుతుంది తప్ప నీకే ప్రయోజనము లేనేలేదు కదా. అలాగే భవిష్యత్తు అనేటటువంటిది, రేపు ఏం జరుగుతుంది అనేటటువంటిది నువ్వు ఊహించలేవు కదా. రేపటికి నువ్వు ఉంటావో ఉండవో, నిజానికి నువ్వు అనుకున్నది ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? గతాన్ని తవ్వుకుంటూ
బాధపడుతున్నావు, భవిష్యత్తుని తలుసుకుంటూ భయపడుతున్నావు. ఈ రెండే నిజానికి ఇక్కడ నీకు జీవితంలాగా మారినాయి. దీని నుంచి నువ్వు బయటపడాలి. ఈ ఆలోచన మాని నీ గురించి నీ తండ్రి శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్పారో ప్రజ్ఞ, నీవు మన తండ్రి చెప్పినటువంటి ఆ జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని నిరంతరము కూడా జ్ఞానస్వరూపమైనటువంటి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. నీవు ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి, నీవు దుఃఖపడేవాడివి కాదు. నీవు శాంతస్వరూపానివి, నువ్వు అశాంతి పడేవాడివి కాదు, నువ్వు శాంతి స్వరూపానివి. ఈ విషయాలు నువ్వు ఎక్కువగా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఏదైతే చెబుతున్నారో దాని మీద దృష్టి పెట్టినట్లయితే నీవు స్థితప్రజ్ఞుడు అవ్వగలుగుతావు. స్థితప్రజ్ఞులు ఈ విధంగా ఉంటారు. ఏ విధంగా ఉంటారు? దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. పరిస్థితులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ లోపల ఎప్పుడు కూడా మననం జరుగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా వచ్చిపోయేటటువంటివి. ఆగమ అపాయిను అనిత్య, నేను వీటికి అతీతంగా ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా లోపల జరుగుతూ ఉండాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు మార్పు జరుగుతుంది అనేది కూడా గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, అర్జునుడు ఎంతగా ఆ మోహంలో కూరుకుపోయి దుఃఖపడుతూ భయపడుతూ ఆ భావోద్వేగం అంతగా తీవ్ర స్థాయిలో ఏ విధంగా ఉందో తన అనుభవాన్ని వర్ణిస్తున్నాడు. అది మొత్తం తన దేహం మీద, దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాల మీద కూడా ఆ భావోద్వేగం యొక్క ప్రభావం పడుతుంది అనేది మనం ఆ శ్లోకాల్లో మనం గమనించవచ్చు. ఇప్పుడు కూడా ఇక్కడ మీరు సాధన చేస్తున్నారా లేదా, స్థితప్రజ్ఞులుగా మారుతున్నారా లేదా అనేటటువంటి దాన్ని గమనించుకోవటానికి మన పెద్దలు ఒక సూచన చేశారు. దీన్ని పట్టుకుని మీరు ఆలోచించుకోవచ్చు. ఏమిటంటే భావోద్వేగాలు అనేటటువంటివి, ఏవి భావోద్వేగాలు అనేటటువంటివి? ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, అలాగే అసహనం కానీ, అసంతృప్తి కానీ, బాధ, ఇవన్నీ కూడా భావోద్వేగాలు అనబడుతున్నాయి. ఈ భావోద్వేగాలన్నీ కూడా మీకు ఇదివరకు ఎంత ఎక్కువగా వచ్చేవి, ఒక వారం రోజులు సమయం తీసుకుంటే ఆ వారం రోజుల్లో ఎన్నిసార్లు మీకు కోపం వచ్చేది, ఎన్నిసార్లు అసహనము కలిగేది, ఎన్నిసార్లు అసంతృప్తికి లోనై బాధపడుతూ ఉండేవాళ్ళు, ఎన్నిసార్లు జరుగుతూ ఉండేవి అనేటటువంటిది అన్నమాట. అలాగే అంటే ఎంత తరచుగా మీకు ఈ భావోద్వేగాలు వచ్చాయి. దీన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ ఎంత ఫ్రీక్వెంట్గా మీకు ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేటటువంటిది వచ్చేది. పని ఒక రోజులో తీసుకున్నా లేదా ఒక వారంలో తీసుకున్నా ఏదో ఒకటి అలా పెట్టుకుని మీరు చూసుకున్నట్లయితే ఎంత ఫ్రీక్వెంట్గా మీకు ఇదివరకు ఈ భావోద్వేగాలు వచ్చాయి. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉన్నప్పుడు మీకు ఎంత తరచుగా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఈ భావోద్వేగాలకు లోనవుతున్నారు అన్నది మీరు ఒక పుస్తకం పెట్టి రాసుకుంటూ ఉండండి. తర్వాత వీటి తీవ్రత అంటే ఇంటెన్సిటీ అంటారు. వీటి తీవ్రత ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, వీటి తీవ్రత ఏమిటి అంటే ఏదైనా సరే ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఒక భావోద్వేగం అనేటటువంటిది భావంతో మొదలవుతుంది, అంటే ఒక ఆలోచనతో మొదలవుతుంది అన్నమాట. ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చినా సరే, అసహనం కలిగినా సరే, బాధ కలిగినా సరే,
ఇవన్నీ కూడా ఎక్కడ కలుగుతాయి? మనస్సులో ఒక ఆలోచనలతో మొదలవుతాయి. అవి మనస్సులో ఆగుతున్నాయా, మాటల్లోకి వస్తున్నాయా, లేక చేతల్లో కూడా వస్తున్నాయా అన్నదాన్ని గమనించుకోండి. ఎదటి వాళ్ళ మీద కోపం వచ్చిందనుకోండి, మనసులో కోపం వచ్చింది, సర్లే ఎందుకు వీళ్ళ మీద కోపం పట్టడం, ఈ కోపం పట్టినట్లయితే మన మీద అరుస్తాం, అరవటం వల్ల కోపం తెచ్చుకోవటం వల్ల మన బీపీ పెరుగుతుంది, మన మొత్తం పల్స్ రేట్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, మన దేహంలోనే అలజడి ఆందోళన పెరుగుతుంది. ఎందుకు వచ్చిందిలే మనకి అని చెప్పేసి అక్కడితో నువ్వు ఆగిపోతున్నావా, లేక కోపంతో మాటల్లో కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద అరుస్తున్నావా? సరే, మాటలతో పని ఆగావా? అక్కడ కాకుండా చేతల్లో కూడా వాళ్ళని ఏమైనా కొట్టడం కానీ, నీ పక్కన ఉన్నటువంటి వస్తువుల్ని ఇసిరేసి వాటిని వీటిని పగలగొట్టడం కానీ చేతల్లో కూడా తీసుకువెళుతున్నావా అన్నదాన్ని నువ్వు ఆలోచించుకున్నట్లయితే ఆలోచనల దగ్గర ఆగుతున్నావా, లేక మాటల దాకా తీసుకువెళుతున్నావా? పోనీ మాటలతోనన్నా ఆగుతున్నావా, లేక మాటల నుంచి చేతల్లో కూడా తీసుకువెళుతున్నావా అనేదాన్ని నువ్వు ఆలోచించుకుని చూసుకున్నట్లయితే నీకు ఈ భావోద్వేగాల యొక్క తీవ్రత ఏమిటి అన్నది నీకు అర్థమవుతుంది. ఇంటెన్సిటీ అంటారు దీన్ని. తర్వాత ఒక్కసారి నీకు ఈ భావోద్వేగాలు కలిగిన తర్వాత కోపం కానీ, అసహనం కానీ, చిరాకు కానీ, అలగటం కానీ ఇలాంటివి ఏవైనా సరే వచ్చిన తర్వాత నీవు మళ్ళీ ఎప్పటికీ నార్మల్గా మారగలుగుతున్నావు, యథాస్థితికి ఎప్పటికి వస్తున్నావు. ఇదివరకైతే ఎప్పటికీ నువ్వు యథాస్థితికి వచ్చేదానివి. ఇప్పుడు చిచ్చి ఏదో అయిన తప్పు ఏదో అయిపోయింది, భగవంతుడు చెప్పినట్లుగా మనం నడవలేదు, ఇక్కడ మన స్థితప్రజ్ఞత అన్నదాన్ని మనం కోల్పోయాము, ఇప్పుడు కొంచెం పడిపోయినట్లయ్యాము, మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి, మనం ఈ దేహం కాదు, మనం ఆత్మస్వరూపానివి, మన తండ్రి మనకు చెప్పినట్లుగా ఇక్కడ మనం నిలబడాలి అనుకుని వెంటనే సరిచేసుకుని, ఎవరినో నువ్వు ఆ కోపంలో 2 మాటలు అన్నావేమో, వెళ్ళి తప్పైపోయింది, నన్ను క్షమించు, ఏదో ఒక ఆవేశం వచ్చింది, నిజంగా నాకు తప్పే అని చెప్పేసి వాళ్ళకు క్షమాపణ చెప్పేసి నువ్వు నార్మల్ స్థితికి వెంటనే రాగలుగుతున్నావా, రాలేకపోతున్నావా? ఇదివరకు అయితే నార్మల్ స్థితికి నువ్వు రావటానికి నీకు 1 గంట పట్టేదా, లేకపోతే 1 రోజు పట్టేదా, లేకపోతే 1 నెల పట్టేదా, లేకపోతే సంవత్సరాల తరబడి ఆ కోపము, ఆ శత్రుత్వము అలాగే కాపాడుకుంటూ ఇంకా దాన్ని పెంచుకుంటూ ఉండేదానివా? ఇప్పుడు మరి ఇంకెలా ఉంటున్నావు? ఎప్పటికీ నువ్వు నార్మల్ స్థితికి రాగలుగుతున్నావు, యథాస్థితికి నువ్వు రాగలుగుతున్నావు, ఎప్పటికీ నువ్వు రికవర్ అవ్వగలుగుతున్నావు. వీటిని మనం గుర్తు చేసుకోవటానికి మీకు FIR అంటే ఫ్రీక్వెన్సిటీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్ అని ఈ అక్షరాలు ఇంగ్లీష్ అయితే మీకు బాగా గుర్తుంటాయి అని చెప్తున్నాను. FIR అంటే ఫ్రీక్వెన్సిటీ, ఇంటెన్సిటీ, రికవరీ అంటే ఎంత తరచుగా ఇదివరకు భావోద్వేగాలు మీకు కలుగుతూ ఉండేవి, ఎంత తీవ్రంగా భావోద్వేగాలకి లోనవుతూ ఉండేవాళ్ళు, మళ్ళా అంత తీవ్రంగా భావోద్వేగాలకు లోనైన తర్వాత ఎప్పటికీ మీరు యథాస్థితిలో ఉండి మళ్ళా శాంతిగా మారేవాళ్ళు. దీన్ని మీరు గమనించుకుంటూ ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది. మీరు సాధన చేస్తున్నారు అన్నప్పుడు మీ సాధన సరైనటువంటి రీతిలో ఉందా లేదా అనేది మీరు గమనించుకుంటూ ఉండటానికి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి ఈ 2 శ్లోకాలు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 2 కూడా అర్థం చేసుకుని మనం ఆచరణలోకి పెట్టుకోవటానికి ప్రయత్నించినట్లయితే వీటి ఫలితము అనేటటువంటిది మీరు వెంటనే చూడగలుగుతారు. ఎప్పటికూ కాదు, వచ్చే జన్మలో కాదు, ఇప్పుడే మీరు వీటి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. అంటే మన తండ్రి మనకు చెప్పేటటువంటి విషయం ప్రతిదీ కూడా ఎంత విలువైనదో మీరు గ్రహించటానికి ఈ 2 శ్లోకాలు కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని అవగాహన చేసుకొని ఈ విధంగా మీరందరూ కూడా స్థితప్రజ్ఞులుగా మారి ఈ జీవన్ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్.
लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। शांति शांति शांति।